సినీ గాయని చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భారతదేశం పట్ల అగౌరవ అనుచిత వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ నటి అన్నపూర్ణమకు కౌంటర్ గా చిన్మయి ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. అందులో దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడినట్లు తన కంప్లైంట్ లో వెల్లడించారు. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, విజయచంద్రిక ఏదైతే హెచ్సిలో విద్యార్థి సాయి కుమార్ సాగర్ అనే విద్యార్థి సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. అయితే ఏదైతే ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన దాని ప్రకారము ఇండియాను ఒక చెత్త కంట్రీగా భావిస్తూ తర్వాత ఈ దేశంలో పుట్టడం నా కర్మ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటము చాలా అసభ్యంగా ఉన్నాయి. దేశ పౌరులకు తర్వాత దేశానికి అవమానం చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అతను కుమార్ సాగర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సింగర్ చిన్మయి ఎలాంటి సందర్భంలో వ్యాఖ్యలు చేసింది, తర్వాత ఏదైతే సినీ నటి అన్నపూర్ణమ్మ గారికి కౌంటర్ ప్రస్తావిస్తూ ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చేసిన దాని పట్ల చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు అందుతున్న పోలీసులు ఆమెకు నోటీస్ ఇచ్చి విచారించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టి ఒక దేశానికి ఉన్న దేశం పట్ల అగౌరవంగా మాట్లాడి కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందిగా కలిగిస్తాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని చెప్పేసి కూడా అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆమెకు నోటీస్ ఇచ్చి పిలిపించి తర్వాత ఆమె వాగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసేందుకు కూడా గచ్చిబౌలి పోలీసులు సిద్ధమయ్యారు. విజయచంద్రిక, రైట్, థ్యాంక్ యూ.